గారు దుర్గాప్రసాద్ గారు, మీరు చర్చ విన్నారో లేదో, మొదటి నుంచి ఫాలో అయ్యారో లేదో, బట్ ఒకటి క్రక్స్ ఏంటంటే మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మీరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ, బట్ నిన్న ఇప్పుడు జరిగిన చర్చల సారాంశం ఏంది, తర్వాత బనకచెర్ల గోదావరి కావేరి లింక్ ను కూడా మిగతా ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, ప్లస్ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది. తుంగభద్రలో తెలంగాణకు నీళ్లు రావట్లేదు, 15 టీఎంసీలు అయితే 5 టీఎంసీలే వస్తున్నాయి అంటున్నారు. భరత్ గారు, నిన్న చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారం, మీకు వ్యూవర్స్ అందరికి కూడా. ఈరోజు ఒకటండి, నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు డయాస్ మీద అక్కడ ఉన్న కేంద్ర మంత్రి మిగతా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా ఆర్డీఎస్ కి 15 టీఎంసీలు కావాలని అడగటం అనేది తెలంగాణ హక్కులను కాపాడటం కోసం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాట్లాడిందనే తెలుగుదేశం పార్టీగా భావిస్తున్నాం. రెండవది, వాళ్ళ మాటల్లో అంటే ఉదయం పూట వాళ్ళు కూర్చొని మాట్లాడిన మాటల్లో గోదావరి జలాలని డైవర్ట్ చేసేటప్పుడు అక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఎంత ఇవ్వాలనేది వైఆర్ నెగోషియేషన్ కూర్చొని మాట్లాడుకుంటే రావాలనేది వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు అర్థమైంది. అందుకనే టీకే శివకుమార్ గారు కూడా మాట్లాడినప్పుడు సౌత్ ఇండియాలో 3 ముఖ్యమంత్రులు ఈ రైతాంగం కోసం 3 రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం సాగునీటి సమస్య పరిష్కరించడం కోసం ఇది ఒక ప్రత్యేకమైన ఈవెంట్ లాగా దీన్ని తీసుకున్నాం. దీనికి ఒక పునాది పడ్డది అని అంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లో ఉన్నారు. పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, మేము ఎన్డీఏలో ఉన్నాం తెలుగుదేశం పార్టీగా, వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా జల వివాదాన్ని రైతాంగం దృష్టితో చూడాలని చెప్పి 3 ముఖ్యమంత్రులు చేస్తున్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీగా తెలంగాణ శాఖగా ఆహ్వానిస్తున్నాం. రెండోది, మీకు ఒకటి గుర్తు చేస్తాను, జరగకుండా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైట్ చేస్తుందా? డెఫినెట్ గా నేను అదే దానికే వస్తున్నా భరత్ గారు. ఒక్క నిమిషం నాకు టైం. ఇవాళ గౌరవనీయ సుప్రీంకోర్టు కూడా ఒకటి చెప్పింది మనకి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈ నదీ జలాల వాటాల విషయాలకు వస్తే మీరు ఖచ్చితంగా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అవతల పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి 2 రాష్ట్రాలకు దగ్గర 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా 2 ప్రాంతాలకు నష్టం జరిగే విధంగా కాదు, గోదావరి మీద ఎన్ని గడితే అన్ని కట్టుకోమంటున్నారు, మాకేం అబ్జెక్షన్ లేదంటున్నారు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టింది కూడా డిపిఆర్ వాటి గురించే, కానీ మీ డిపిఆర్ లో మీరు ఎంత వాటర్ తీసుకుంటారని చెప్పమనే అబ్జెక్షన్ తప్ప వేరే అబ్జెక్షన్ కాదు. ఇక్కడ రాజకీయ పార్టీ ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి ఇది పొలిటికల్ రంగు, అంటే రాజకీయ రంగు, రాజకీయ జల వివాదం తప్ప నిజాలు కాదు. మిగతా నేను చెప్తున్నా 10 ఏళ్లలో ఎందుకు కూర్చొని పరిష్కరించుకోలేదండి? నేను అదే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఎందుకు పరిష్కరించుకోలేదు? అందుకని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఉన్నారు కదా. దానికే వస్తున్నా. ఫస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎఫెక్ట్స్ ముందు కూర్చొని 299 టీఎంసీలకి సంతకాలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు. నేను తర్వాత 5 ఏళ్ల తర్వాత అసలు ఏం జరిగింది అదే కంటిన్యూ చేశారు. మళ్ళా నేనేమంటున్నానంటే, మీరు కాళేశ్వరం కట్టుకునేటప్పుడు అక్కడ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెట్టకుండా ఉండటానికి, అక్కడ ఏదైతే మన పట్టిసీమ కట్టుకోవడానికి మాకు 35 టీఎంసీలు అని పెట్టుకుని వయా మీడియాగా మాట్లాడుకొని సెట్ చేసుకుని, నేను అదే అంటున్నా. ఐఎమ్ నాట్ ఇగ్నోర్ దట్. నేను అది తప్పనంట్లా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని జల వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని మేము చెప్తున్నాం. ఇప్పటికీ ఎక్కడ వాటర్ సౌకర్యంగా ఉంటే అక్కడ అసలు ప్రధానమైనది మర్చిపోతున్నారు. ఇక్కడ రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాట్లాడాలని కాదు, అసలు 2 తెలుగు రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా, ఇవాళ కర్ణాటక మహారాష్ట్ర మీద అంతకుముందు గతంలో ఫైట్ చేసినాం. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాక కూడా ఈ 2 రాష్ట్రాలు కలిపి 4 రాష్ట్రాలకు పంపకాలు జరగాలి, ఇంతవరకు జరగల. మనం చూస్తున్నాం ఇలా రాష్ట్రాలు విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. కృష్ణా రివర్ బోర్డు కానీ లేకపోతే గోదావరి రివర్ బోర్డు కానీ ఏ ఒక్క దానికన్నా ఎప్పుడన్నా ఇంతవరకు అయిందండి? కాలేదు కదా. అందుకనే మీరు చేస్తున్నారు కదా, మీ రాజకీయం చేస్తున్నారు. నిన్న వాళ్ళు అది కాదండి, నిన్న అక్కడ తుంగభద్రలో జరిగిన దాన్ని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించట్లేదండి? అరే మంచి కూర్చొని చేసుకుందాం, తెలంగాణ ప్రాంతానికి కావాలంటే ఇద్దాం, ఆంధ్రాకి ఇద్దాం, కర్ణాటకకి ఇద్దాం, కర్ణాటక కొంత తగ్గించుకుంటామని కూడా డీకే శివకుమార్ చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా రాజకీయ వాదం చేస్తారండి. నేను ఒక్కటి అడుగుతున్నాండి, అసలు నదీ జలాలు అంటే మామూలుగా జలాలు అనుసంధానం చేస్తుంటే ఎందుకు మీకేమి ఇబ్బంది అండి? గోదావరి జలాలని మీకు అనుసంధానం చేస్తుంటే మీకేమి ఇబ్బంది?
మీరు కూడా ప్లాన్ వేశారు కదా, మీరు కూడా రాయలసీమ ఇదైపోతుంది, రాయలసీమ ఖచ్చితంగా నీళ్లు కావాలంటే గోదావరి జలాలే కావాలా. జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పిండు కదా, మ్యాగ్నెటిక్ మనకున్నటువంటి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు వాళ్ళ భూభాగంలో నుంచి మనకు నీళ్లు ఇవ్వటానికి అని చెప్పి. నేను అందుకని అంటున్నా, నువ్వు 10 ఏళ్ల కాలంలో ఇచ్చంపల్లి ఎందుకు మొదలు పెట్టలేకపోయినావు? కేవలం కాళేశ్వరం 90 టీఎంసీలు 120 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంకా మనం ఇవాళ ఇచ్చంపల్లిలో 85 టీఎంసీలు నికర జలాలు వాడుకోవచ్చు, 330 టీఎంసీలు పవర్ కు పోతున్నాయని. కాబట్టి నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మొన్న మధ్య కూడా మేము ఒక లెటర్ రాశాం, ఖచ్చితంగా ఇచ్చంపల్లి స్టార్ట్ చేయండి. గోదావరి మీద మనం ఇంకా వాడుకోవాల్సింది 1450 టీఎంసీలు వాడుకోవాలి మనం. అవన్నీ వాడుకున్న తర్వాత మనం కట్టడి చేస్తే వాళ్ళు పోతే మిగిలిన వాడుకుంటారు, వాళ్ళకి వచ్చేంత వాళ్ళకి వస్తుంది. కానీ ఇవాళ సముద్రంలో 3000 టీఎంసీలు కలిసిపోతా ఉంటే వాళ్ళు ఏదో చేస్తామంటే. ఇంకోటండి, ఈ భరత్ గారు ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 తెలుగు రాష్ట్రాలకు కాదు పక్క రాష్ట్రాలకు కూడా మేము నీళ్లు అనుసంధానం అయినాక ఇస్తామని చెప్తున్నారు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఇవాళ బనకచర్ల కానీ లేకపోతే నల్లమల సాగర్ నుంచి కానీ గోదావరి జలాలు 200 టీఎంసీలు కనుక వాళ్ళు తెచ్చుకున్నట్టయితే మనకి ఇక్కడ శ్రీశైలం మీద కానీ నాగార్జున సాగర్ మీద కానీ వాళ్ళకు ఒత్తిడి తగ్గితే అప్పుడు మనం ఇక్కడ ఒక 30-40 టీఎంసీలు, ఇందులో ఒక 30, అందులో 40-70 టీఎంసీలు వాడుకోవచ్చు. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు తీసుకోవచ్చు. ఇదంతా వయా మీడియాగా కూర్చొని మాట్లాడి సెట్ చేసుకోవాల్సినటువంటి విషయాన్ని కోర్టే చెప్తుంది కదా. మీరు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలు ఒక ఒప్పందానికి వస్తే ఏం చేస్తారు? ఒకటేనండి, తెలుగుదేశం పార్టీ భౌగోళికంగా విడిపోయినాం కానీ అన్నదమ్ముల్లాగా ఉండాలా, రైతాంగం కోసం చూడాలా, రాజకీయాలు చూడొద్దండి. ఇవాళ మేము మాట్లాడుతున్నాం అంటే ఏమైనా తెలుగుదేశం పార్టీ రేపు తెలంగాణలో ఎప్పుడే మాట్లాడగానే మేము అధికారులు. కానీ నీటి వివాదాలని బయలాటరల్ గా కూర్చొని మాట్లాడితే పరిష్కరించుకున్నాయి. ఎప్పటికప్పుడు నీటి వివాదాలు వచ్చినప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నానండి ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోదరుని, ఇవాళ వాళ్ళు ఏదైతే పోలవరం కట్టుకున్నారో, పోలవరం కట్టుకున్న తర్వాత 190 టీఎంసీకి ట్యాంకు డయాఫ్రమ్ మొత్తం వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ లోనే ఉంది. 190 నిల్వ చేసుకున్న తర్వాత వాళ్ళు లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా వాళ్ళు అనుసంధానం చేసుకుంటారు నీళ్లు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మీరు ఎందుకు ప్రకాష్ గారు ఎందుకు మీరు ప్రెస్ వచ్చి ఒక్క నిమిషం